హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి మనకి అనర్హుల పెన్షన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి లాస్ట్ గవర్నమెంట్లో అంటే వైకాపా ప్రభుత్వంలో మనకి అనర్హులకు భారీగా పెన్షన్లు మంజూరు చేశారు అని ముఖ్యమంత్రి బాబు గారు అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల్లో పెన్షన్లు తనిఖీ చేసి అనర్హులను పూర్తిగా తొలగించాలని అయితే అధికారులను ఆదేశించారంట. అంటే మనకి మళ్ళీ అన్ని సచివాలయాల్లో ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి 3 నెలల్లో. సో మరి జిల్లాల నుంచి వచ్చిన వివరాలను 5-10% మేర ర్యాండమ్గా తాను మళ్ళీ తనిఖీ చేయిస్తానని, అందులో అనర్హులకు పెన్షన్లు అందుతున్నట్లు తేలితే దానికి కలెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని అయితే తేల్చి చెప్పారు. అంటే మనకి వెరిఫికేషన్ చేసిన పెన్షన్స్ మళ్ళీ కూడా వాళ్ళు తనిఖీ చేయించి అందులో కూడా ఇంకా అనర్హులు ఉన్నారు అంటే మాత్రం కలెక్టర్లే బాధ్యత వహించాలని చెప్తున్నారు. అంటే ముందుగానే ఎవరైతే అనర్హులు ఉన్నారో మీరు ముందుగానే ఆ పెన్షన్లన్నీ తీయించేయండి అని అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి అర్హులందరికీ కూడా పెన్షన్లు మాత్రం అందించాలి అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న అనర్హులను గుర్తించి ఆల్రెడీ తొలగించామని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. అంటే వైఎస్ఆర్ జిల్లాలో చాలా పెన్షన్స్ అనేవి ఆల్రెడీ తొలగించేశారంట. సో వారిపై రెవెన్యూ రికవరీ చట్టం కూడా ప్రయోగించి వసూలు చేయాలని, కేసులు కూడా పెట్టాలని సీఎం స్పష్టం చేశారంట. దివ్యాంగులకు పెన్షన్కు అర్హత లేదని ఒక డాక్టర్ తేల్చి చెప్పినా కూడా మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెఫర్ చేస్తున్నారు. ఎక్కడ మేనేజ్ చేసుకొని పెన్షన్ తెచ్చుకోగలుగుతున్నారంటే ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళగలుగుతున్నారంటే ఇది ఎలా సాధ్యపడుతుందని అయితే ప్రశ్నించడం జరిగింది. అలాంటి డాక్టర్లపై విచారణ చేయాలని, క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని కూడా చెప్పారు. కాబట్టి మీరు ఇంకా ఎవరు కూడా కొత్తగా ఒకవేళ మీది ఫేక్ సర్టిఫికేట్ అయితే పెన్షన్కి అప్లై చేయకపోవడమే మంచిదండి. ఎందుకంటే మీకు అది ఫేక్ సర్టిఫికేట్ అయితే పెన్షన్ రాకపోగా సరే మీ పైన కేసు వేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అలాగే మనకి అనాథ చిన్నారులకి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ వర్తింపజేయాలని కూడా మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. అంటే తల్లిదండ్రులు చనిపోయినా ఈ పెన్షన్ అనేది ఇవ్వాలని కొత్తగా నిర్ణయించడం జరిగిందండి. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆప్షన్ వచ్చినప్పుడు అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి పెన్షన్లు మంజూరుపై జరిగిన సదస్సులో మనకి దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు 6,000 అలాగే 10,000 15,000 చొప్పున 3 కేటగిరీల్లో పెన్షన్లు అందిస్తున్నాము. కానీ అంగవైకల్యం లేని వారు కూడా ఈ పెన్షన్ తీసుకుంటున్నారని అయితే చెప్పడం జరిగింది. సో మరి మనకి 70% బోగస్ సర్టిఫికేట్లేనంట. ఇతర జిల్లాల్లో సదరం ధృవీకరణ పత్రాన్ని పొంది పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు 3,600 మంది పెన్షన్దారుల వివరాలను వైఎస్ఆర్ జిల్లాల్లో తనిఖీ చేస్తే 70% సదరం ధృవీకరణ పత్రాలు బోగస్ అని తేలింది. మరికొందరికి అర్హత లేకపోయినా పెన్షన్ మంజూరు చేశారు. మొత్తంగా 3,600 మంది పెన్షన్లు తనిఖీ చేస్తే అందులో 127 మందికే అర్హత ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా అనర్హులేనే కూడా మనకి తేలింది. అలాగే కోటబొమ్మాలి మండలంలోని దంత గ్రామంలో మనకి 78 మంది దివ్యాంగుల పెన్షన్లు తనిఖీ చేయిస్తే అందులో 56 మంది అనర్హులని తేలారంట. అలాగే మనకి రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రుల్లోనే అనర్హులకు సదరం ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారని, వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కూడా మనకి కలెక్టర్లు అయితే చెప్పడం జరిగింది. సో మరి మనకి ఈ విధంగా అయితే చాలామంది అనర్హులు ఉన్నారండి. చాలామంది అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్నారు. సో మరి కొంతమంది వికలాంగులు ఉంటారు కదా, అటువంటి వారు అంటే జస్ట్ కొంచెం ఏదైనా అణువు ఉంటే అటువంటి వారు మాత్రమే సదరంకి అయితే అప్లై చేసుకోండి. ఇలా ఏ అర్హత లేకపోయినా అమౌంట్ ఇచ్చి ఇలా సర్టిఫికేట్లు పెట్టుకొని ఇలా అయితే పెన్షన్లు పెట్టుకొని పెన్షన్స్ అయితే తీసుకోకండి. ఇదే రాష్ట్రం మొత్తం మీద ఇలా చాలామంది అయితే తీసుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా సరే ఇలా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్లకు అయితే అప్లై చేయకండి. అలాగే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మీ పెన్షన్ని మీరే క్యాన్సిల్ చేసుకుంటే మంచిది. సో ఎవరైనా అమౌంట్ వస్తే వద్దనుకోలేరు. కానీ ఇలా మనకి అంగవైకల్యం లేకపోయినా కూడా ఉందని చెప్పి మరి ఇలా గవర్నమెంట్ నుంచి అమౌంట్ తీసుకోవడం మీకే అంత మంచిది కాదు. ఫ్యూచర్లో మీపై కేసు వేసే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇలా నేను సలహా ఇవ్వడం ఈ వీడియో చూసిన కొంతమందికి నచ్చకపోవచ్చండి. నచ్చినా నచ్చకపోయినా కూడా మీరు చేసేది చాలా తప్పు. అలా పెన్షన్స్ అనేటివి తీసుకోకూడదు. ఇలా ఫేక్ పెన్షన్స్ వలన చాలామందికి ఏమైనా వికలాంగులు అయినా కూడా, అంటే ఏదైనా అర్హత ఉన్నా కూడా వాళ్ళకి పాపం ఏదైనా కాలు చెయ్య ఏదైనా బాగోపోయినా కూడా అటువంటి వారికి కూడా పెన్షన్ అనేది గవర్నమెంట్‌కి ఇవ్వడం కష్టమైపోతుంది. సో, మరి నిజంగా వికలాంగులు అయితే తీసుకున్న తప్పు లేదు గానండి. చాలామంది అన్ని కాళ్ళు చేతులు బాగుండి ఏదైనా జాబ్ చేసిన వాళ్ళు కూడా, అలాగే ఏదైనా కష్టపడి పని చేసుకున్న వాళ్ళు కూడా ఈ అమౌంట్ కాసిపడి నాకు తెలిసినంత వరకు చాలామంది అమౌంట్ ఇచ్చి ఈ సర్టిఫికేట్లు పెట్టించుకుంటున్నారు. ఇది మాత్రం చాలా తప్పండి. ఆ అమౌంట్‌తో ఇప్పుడు మీ అవసరాలు తీరొచ్చు కానీ ఫ్యూచర్‌లో మీకు చాలా ప్రమాదం అయితే ఉంటుంది ఇలా పెన్షన్ తీసుకోవడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.